Hi everyone, myself Dr. Santosh Kumar, consultant pediatrician at Suraksha Women and Children's Hospital, Kompally branch. సో యూజువల్గా హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ కండిషన్ ఎఫెక్ట్ అయిన కిడ్స్ని మెయిన్గా మనము డిహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి. సో ట్రీట్మెంట్ పార్ట్లో కంట్రోలింగ్ ద టెంపరేచర్, ఒకవేళ హై ఫీవర్ ఉందనుకోండి కంగారు పడకుండా స్పాంజింగ్ చేసుకోవాలి. లూక్ వామ్ వాటర్ తోటి స్పాంజింగ్ చేయాలి. కొద్దిగా గోరువెచ్చని నీళ్ళ క్లాత్ పెట్టేసి హోల్ బాడీ స్పాంజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పేరెంట్స్కి, హై ఫీవరు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, చిల్స్ వస్తున్నాయి పిల్లలకు అంటే టెన్షన్ పడకూడదు. ఇమ్మీడియట్గా మనం చిల్స్ వస్తున్నాయంటే పిల్లలకి ఏం చేస్తాం, ఇమ్మీడియట్గా మళ్ళీ దుప్పటి కప్తాం. చిల్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి దుప్పటి కప్పి ఆపడానికి, ఆ చిల్స్ ఆపడానికి అనేసి మళ్ళీ బ్లాంకెట్ని మళ్ళీ కప్తాం పిల్లల మీద. దానివల్ల ఏమవుతుందంటే ఇంకా టెంపరేచర్ వామ్నెస్ అనేది పెరిగి చిల్స్ అనేది పెరిగే ప్రాబబిలిటీ ఉంటుంది. సో ఆ టైంలో మనం చేయాల్సింది ఏంటంటే, చిల్స్ వస్తున్నాయంటే బాబుకి హై ఫీవర్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టు. సో ఆ టైంలో మనం చేయాల్సింది ఏంది, బ్లాంకెట్స్ కానీ క్లాత్స్ అన్ని రిమూవ్ చేసేసి ఇమ్మీడియట్గా ఫీవర్ మెడికేషన్ ఇచ్చేసి లూక్ వామ్ వాటర్లో కొద్దిగా కాటన్ క్లాత్ కానీ ఏదైనా పెట్టేసి కంటిన్యూస్గా హోల్ బాడీ స్పాంజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అదొకటి. ఎప్పుడైనా పిల్లలు చిల్స్ తోటి ఫీవర్తో ఉన్నప్పుడు మీరు ఇమ్మీడియట్గా చేయాల్సింది ఏంటిది, లూక్ వామ్ వాటర్తో స్పాంజింగ్, హోల్ బాడీ స్పాంజింగ్ అనేది చేసుకోవాలి. అదొకటి. ఇది ఫీవర్ కంట్రోల్ గురించి. ఇప్పుడు ఓరల్ అల్సర్స్ ఉన్నాయి కాబట్టి ఓరల్ అల్సర్స్ వల్ల ఏంది, పిల్లలు తీసుకోవడానికి ఇబ్బంది పడి కొన్నిసార్లు ఏమవుతుంది, ఫుడ్ ఎవర్షన్ ఉండి లిక్విడ్స్ కూడా ఈవెన్ స్వాలో డిఫికల్టీ ఉంటుంది అన్నమాట. ఆ టైంలో చల్లటి పదార్థాలు ఇవ్వడం కాకుండా వీలైనంత వరకు లిక్విడ్స్ అనేది ఇంపార్టెంట్. డిహైడ్రేషన్ కాకుండా మనం పిల్లల్ని చూసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.